హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో పెడుతున్నా. ఏంటంటే హెన్నా పెట్టుకోక చాలా రోజులు అవుతుంది, ఒక 2 వీక్స్ దాకా అవుతుంది. టైం దొరకక అసలు పెట్టట్లేదు అనమాట. సో ఈరోజు కలుపుతున్నాను. అదేంటంటే చాలామంది ఎక్కువసార్లు ప్రోడక్ట్ అయితే తీసుకున్నారో వాళ్ళకి ఎలా కలుపుకోవాలంటే షేర్ చేస్తూనే ఉన్నా, ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా పంపిస్తూనే ఉన్నా. అయినా కూడా మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటే అందరికీ నోటెడ్ అవుతుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా హెన్నా పెట్టుకోవాల్సిందే. హెన్నా పెట్టుకోవాలి, ఇండిగో కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే తెల్ల జుట్టు బాగుంది. సో ఈ కలర్ అవి వేసుకోలేము కదా, వేసుకోలేనప్పుడు మనకు సహజంగా మనము కలరింగ్ ఏజెంట్స్ అంటే కనుక మనకు హెన్నా ఇండిగో తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇన్స్టెంట్గా మనకు ఈజీగా మనం పెట్టుకోవాలి, లైక్ కలర్ అయితే వేసుకున్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో అలాంటి ఎఫెక్టే రావాలి అంటే కనుక హెన్నా అండ్ ఇండిగో పెట్టాల్సిందే. అండ్ ఒకవేళ మీకు వెయిట్ హెయిర్ లేకపోతే, తెల్ల జుట్టు లేకపోతే హెన్నా ఒక్కటి పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది కొంచెం ఒత్తుగా పెరుగుతుంది, అంటే అప్పుడే మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. నార్మల్ హెయిర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, అలాగే మనము హెన్నా పెట్టినప్పుడు ఎలా ఉంది అనేది. అది ఈరోజు కలుపుతున్నా, మీ పుణ్యమా అని నేను కూడా కలుపుతున్నా. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను అప్లై చేసుకునే విధానము అలాగే ఇండిగో పెట్టుకునే విధానం కూడా మీకు షేర్ చేస్తానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మంచి మంచి వీడియోస్ ఉంటాయి మీకు, ఓకే, యూజ్ అవుతాయి. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. హెన్నా కలుపుకోవడం, హెన్నా కలిపే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఓన్లీ టీ డికాక్షన్ కలుపుకుంటారు, కొంతమంది ఓన్లీ పెరుగు కలుపుతారు, అలా రకరకాలుగా కలుపుకుంటారు. నేనైతే అన్నీ కలిపేస్తాను, కాకపోతే ఒక్కొక్క దానికి ఒక రీజన్ ఉంటుంది, దాని యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ బిఫోర్ దాట్ నేను హెన్నా అప్లై చేసే ముందు నేను భృంగరాజ్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. సో ఇదనమాట. ఇది ఏమీ లేదు, మన ప్యూర్ కోకోనట్ ఆయిల్. అందులో మనము 13 రకాల వనమూలికలతో తయారైంది. చక్కగా దీన్ని ఇప్పుడు నేను హెన్నా కలిపి రేపు అంటే టుమారో నేను హెయిర్కి అప్లై చేయబోతున్నాను హెన్నాని. కాబట్టి ఈరోజు నైట్ నేను ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటాను. సో అలా చేస్తే ఏంటంటే హెయిర్ ఇంకా కొంచెం షైనీగా ఉంటుంది మీకు. అండ్ దీంతోపాటు మీరు మా దగ్గర దొరికే ఆయిల్స్ చెప్తున్నానండి. ఇది బాగా అందరూ కూడా సూట్ అవుతుంది, చక్కగా మంచి రిజల్ట్ అయితే నాకు ఫీడ్బ్యాక్ ఉంది. అలాగే ఈ రెండు కలిపి వాడినా కూడా హెయిర్ అనేది చక్కగా ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ మన దగ్గర ఉంది. రోజ్మేరీ ఆయిల్ అనమాట. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి అలాగే హెయిర్ రీగ్రోత్ కోసం. అండ్ ఈ రెండు కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. భృంగరాజ్ అయితే మనం వీక్ అంతా అప్లై చేసుకోవచ్చు. రోజ్మేరీ వచ్చేసి మీరు వీక్లీ 2 అప్లై చేసినా కూడా సరిపోతుంది. ఇంకా ఓపిక ఉంటే 3 టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇలా పెట్టేద్దాం, ఓకే. సో ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయిల్స్ సూట్ అవుతాయండి, బేస్డ్ ఆన్ దట్ మనం అది చూస్ చేసుకోవాలి. కొంతమందికి ఆనియన్ హెయిర్ ఆయిల్ సూట్ అవుతుంది, కొంతమందికి ఓన్లీ కర్రీ లీఫ్ అంటే కరివేపాకుతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ సూట్ అవుతుంది, కొంతమందికి మందారం ఆయిల్, కొంతమందికి భృంగరాజు. అందుకని భృంగరాజులో ఏంటంటే అన్నీ ఉంటాయి, మందారం, ఉసిరి, తర్వాత శీకాకాయ అండ్ మెంతులు, కరివేపాకు అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఎవరికైనా అది సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న బాటిల్ మనం యూస్ చేసుకొని దాని రిజల్ట్ని బట్టి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవి మా దగ్గర దొరికేటటువంటి 3 రకాల ఆయిల్స్. సరే, మనం ఇప్పుడు ఇది మ్యాటర్ కాదు కానీ ఇవి పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే మనము ఇది హెన్నా కలుపుకునే విధానం. సో దీనికోసం మా దగ్గర దొరికేటటువంటి ప్యూర్ హెర్బల్ హెన్నా. హెర్బల్ హెన్నా అంటే ఏంటంటే దీంట్లో కూడా రకరకాల వనమూలికల పౌడర్స్ అనేవి తగు మోతాదులో మిక్స్ అయ్యి ఉంటాయి. అంటే ఉసిరి, శీకాకాయ, మందార పౌడరు, ఇవన్నీ కూడా రకరకాల హెర్బల్ పౌడర్స్ ఇందులో మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి చక్కగా వాటి యొక్క ఫలితాలను అయితే మనము పొందొచ్చు. హెన్నా కలుపుకోవడానికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు, ఓకే. సో ముందుగా హెన్నా యొక్క యూజెస్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. మనము హెన్నా యొక్క న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ అండి. ఇది ఏమీ కాదు, ఇదేదో మెడిసిన్ కాదు, మనం ప్యూర్గా గోరింటాకు పొడి. గోరింటాకు పొడి ఎర్రగా అవుతుంది కదా, ఒకవేళ మీ పెరట్లో చెట్టు ఉంటే ఆకులన్నీ గిల్లేసి ఎండబెట్టి చక్కగా మిక్సీలో పౌడర్ చేసి ఈ విధానంలో కలుపుకొని పెట్టుకోండి. కొనాల్సిన అవసరం ఉండదు. మీకు కొంచెం ప్లేస్ ఉంటే కనుక ఇలా కూడా చేయొచ్చు, ఓకే. అంత డిమాండ్ ఉంది ఇప్పుడు హెన్నాకి, సరేనా. సో ఇది హెన్నా పౌడర్. సో అలాగే నేను ఇండిగో పౌడర్ కూడా తీసుకొచ్చిన, ఎందుకంటే ఇండిగో పౌడర్ ఎలా కలపాలి అని చాలామందికి డౌట్ ఉంది. అది కూడా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. దెన్ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చెప్తాను కదా. నేనైతే హెన్నా కలుపుకోవడానికి హెన్నా, అలాగే
మనం ఈ హెన్నా కలుపుకోవడానికి నేనైతే ఏం చేస్తానంటే లెమన్స్ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒకేసారి నేను ఎక్కువ హెన్నా పౌడర్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే హెన్నా పెట్టుకోవడానికి కలుపుకోవడం అనమాట, ఓపిక ఉండదు. సో అందుకని మనం ఒకేసారి కలుపుకొని ఒక 2 వీక్స్ వరకు దాన్నే మనం కంటిన్యూస్గా యూస్ చేసుకోవచ్చు. అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ కావాల్సినప్పుడు అప్లై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇండిగో అయితే అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా కలుపుకోవడమే. సో ఇది హెర్బల్ హెన్నా పౌడరు. తర్వాత నిమ్మకాయలు, లెమన్స్, ఓకే. అండ్ అలాగే ఎగ్స్, 2 ఏమంటారు ఎగ్స్, గుడ్లు 2 ఎగ్స్ కూడా తెచ్చాను. ఎందుకంటే కండిషనర్ అనమాట. ఎగ్ అనేది ఒక కండిషనర్. ఒకవేళ మీ దగ్గర ఎగ్ లేదనుకోండి అవసరం లేదు. మీరేమి ఒకవేళ మందార ఆకులు ఉన్నాయనుకోండి ఫ్రెష్వి, ఒకవేళ మందార చెట్టు ఉంటే ఆకులు రుబ్బేసుకొని ఈ హెన్నలో కలిపి పెట్టేయండి, అది కూడా మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఒకవేళ ఎగ్ పెట్టకపోతే ఫ్రెష్ ఈ యొక్క మందార ఆకుల్ని ఫ్రెష్గా తీసుకొని వాటిని మీరు రుబ్బుకొని ఇందులో కలుపుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎగ్స్ పెడతాను, ఎగ్ తినని వాళ్ళ కోసం ఇది వచ్చేసి టీ డికాక్షన్ అండి. టీ డికాక్షన్ ఏంటంటే టీ పౌడరు మీరు మళ్ళీ మొక్కలకు వేసుకోవచ్చు, రోజా మొక్కలకు అలాగా ఫిల్టర్ చేసిన తర్వాత. టీ డికాక్షన్ చక్కగా మనము టీ పొడి వేసి మరిగించి దాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇది వచ్చేసి పెరుగు, కర్డ్ అనమాట. కర్డ్ కూడా వేస్తాను, పుల్లటి పెరుగు వేస్తే ఇంకా బాగుంటుంది. జుట్టుకు చాలా అంటే చాలా మంచిది పెరుగు అనేది, చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మనము ఏం లేదు, చాలా సింపుల్. ఇలా హెన్నా పౌడర్ అయితే నేను దాదాపు ఇది 1/2 కిలో కంటే ఎక్కువగానే ఉందండి. నేను ఇది మొత్తము పోసేస్తున్నాను. ఇదిగోండి, కొంచెము మనం పౌడర్ వేసిన తర్వాత ఒకసారి స్మూత్గా దాన్ని కదుపుకోవాలండి పౌడర్ని. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో. చాలామంది ఎక్కడ తీసుకున్నా పర్లేదు, మీరు హెన్నా పౌడరు దాన్ని బట్టి కొంచెం మంచిది తీసుకోండి, రిజల్ట్స్ ఉంటే కనుక ఒకసారి పెట్టిన తర్వాత. ఎందుకంటే బయట ఏవో కొన్ని కంపెనీలు అమ్ముతూ ఉంటారు, అవి హెడేక్ వస్తూ ఉంటాయండి పెట్టినప్పుడు. హెడేక్ వస్తుందంటే మనకు పడలేదు అనమాట. హెడేక్ వస్తే పెట్టుకోకండి, ఒకసారి మైగ్రేన్ లాగా వస్తుంది. సో మనం ఇట్లా హెన్నా పౌడర్ పోసి పెట్టిన తర్వాత ఏంటంటే మనం చక్కగా, నేను ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే లెమన్స్ వేస్తానండి. లెమన్స్ కట్ చేసుకొని మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. లెమన్స్ మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి అనమాట, హెయిర్ అప్లై చేస్తే మీ హెయిర్ని బట్టి, తర్వాత మీరు అప్లై చేసేటటువంటి క్వాంటిటీని బట్టి. నేను ఎక్కువ కలుపుతాను కాబట్టి ఇవి చిన్న లెమన్సే 3 తీసుకున్నాను. సీడ్స్ తీసేయండి, నేను సీడ్స్తో పాటు వేస్తున్నాను. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు కూడా తీసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మంచిగా జ్యూసీగా ఉంటే కలర్ బాగా వస్తుంది అనమాట. హెన్నా అప్లై చేస్తే మీకు బ్లాక్ కలర్ రాదండి, రెడ్ వస్తుంది, కొంచెము బ్రౌనిష్గా వస్తుంది అనమాట. దాన్ని మనము అప్పుడు మనం ఇండిగో పెడితే హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది. బాగుంది కదా. హెయిర్ డై వేసుకోవద్దు హెయిర్ డై, ఎందుకంటే హెయిర్ డై వేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే క్యాన్సర్స్ అంటున్నారు. మనకు దేవుడు వేరేది కూడా ఇచ్చాడు కాబట్టి మనము ఒకటే దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను సెకండ్ ఏం చేస్తానంటే పెరుగు, అంటే కర్డ్ అనమాట. కర్డ్ మీరు కొంచెం స్మూత్గా చేసి పెట్టుకోవాలి. పులిసిపోయినా ప్రాబ్లం లేదు, పులిసిపోయింది కదా అని మనం మొక్కలకి ఇస్తాం కదా, జుట్టుకు కూడా ఇవ్వచ్చు, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇదిగోండి ఎంత కర్డ్ వేసి, నేను అసలు వాటర్తో కలపను అనమాట, మిగిలినంతా టీ డికాక్షన్తోనే కలుపుతాను. ఎందుకంటే మనం ఇంత కష్టపడి కలిపి మళ్ళీ వాటర్ పోసి కలిపి పెట్టుకుంటే ఏముంటుందండి, దీని ఎఫెక్ట్ ఉండాలి కదా, అందుకని అలా చేస్తాను అనమాట. ఓకే, ఇదన్నమాట. ఇది కొంచెం ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకొని పెరుగుతోటి మనం నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసేద్దాం. ఎగ్స్ డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఎగ్ వైట్ తర్వాత ఎల్లో 2 వేసేస్తాను. ఏమన్నా స్మెల్ వస్తుందా జ్యోతి గారు అంటారేమో, ఏమీ రాదు, మంచిగా ఉంటుంది. మంచిగా కండిషనర్ కదా జుట్టు అనేది,
మనం ఏవేవో ఆర్టిఫిషియల్ కండిషనర్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము, మళ్ళీ కొద్దిసేపటికే జుట్టు రఫ్గా అయిపోతూ ఉంటుంది. సో ఇలా న్యాచురల్గా మనము కండిషనర్ కనుక అప్లై చేసుకుంటే జుట్టు అనేది చాలా బాగుంటుంది కదా. నేను రెగ్యులర్గా ఇలాగే కలుపుతాను, ఇలాగే అప్లై చేసుకుంటా. జుట్టు కూడా హెల్తీగానే పెరుగుతుంది. ఇప్పుడు మనము టీ డికాక్షన్ వేసుకొని కలుపుకోవడమే. కొంచెము చక్కగా ఇంత క్వాంటిటీ కలిపితే సెమీ సాలిడ్గా ఉండాలి. మరీ లిక్విడ్గా ఉంటే కూడా కారిపోతుంది కదా, జుట్టు నుంచి అంత కిందకి వెళ్ళిపోతూ ఉంటే మనకు చిరాగ్గా అనిపిస్తుంది. కాబట్టి కొద్ది కొద్దిగా మనం ఇలాగా డికాషన్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. దీనివల్ల మీ జుట్టు అనేది సూపర్గా అంటే సూపర్గా మెరిసిపోతుందండి. ఇదేదో రెసిపీ లాగా ఉంది కదా, రెసిపీ అయితే కాదు, జుట్టుకు పెట్టుకునేటటువంటి హెన్నా పౌడర్. చూసారా, ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది, అందుకని నేను ఇంకొంచెం టీ డికాషన్ వేస్తున్నాను. టీ డికాక్షన్తో కూడా మనకు హెయిర్ అనేది చాలా బ్రౌన్ షేడ్లోకి మారుతుంది అనమాట. ఒకవేళ మీకు అస్సలు ఓపిక లేకపోతే కొద్దిగా పెరుగును ఇలా టీ డికాక్షన్ ఈ రెండే వేసుకోండి. అండ్ కొంతమంది ఇనుప దాంట్లో ఐరన్ కడాయిలో కలుపుకోవాలా జ్యోతి గారు అని అడుగుతున్నారు. నేనైతే ఇలాంటి ఇది చూడండి, ఇది ఫైబర్ దాంట్లో కలుపుతానండి. ఏది అయినా పర్వాలేదు, స్టీల్ది కాకుండా మనం ఎందులో కలిపినా ఏం కాదు. మరి స్టీలు సిల్వర్ ఇలాంటివి కాకుండా ఇలా ఇదేంటంటే మంచిగా నానిపోతుంది. మనం ఎంత కలుపుతా ఉన్నా కూడా అంతగానము టీ డికాక్షన్ అనేది కరెక్ట్గా మనం అందుకే క్వాంటిటీ చూసుకొని డికాక్షన్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. నేను మధ్యలో మీకు ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. నేను మా హస్బెండ్కి పెట్టానమాట, హెన్నా ఎలా అప్లై చేయొచ్చని. ఈవెన్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, ఇది బాగుంటుంది. ఇది హెన్నా కలిపే విధానం. ఇంకా మీకు మొత్తం కలిపాక ఎలా ఉందో చూపిస్తా. చూసారు కదండి, ఇది సెమీ సాలిడ్గా ఎలా ప్రిపేర్ చేశాను నేను తెచ్చినటువంటి ఇదిగోండి డికాక్షన్ మొత్తం అయిపోయింది. ఇలా మొత్తం నేను కరెక్ట్ క్వాంటిటీయే దాన్ని ఎస్టిమేషన్ వేసుకొని మనము డికాక్షన్ పెడితే అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ చక్కగా హెన్నా అనేది మిక్స్ అయిపోతుంది. ఇదనమాట. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న క్లిప్పింగ్ అయితే మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు మనం ఇండిగో ఇప్పుడు ఎలా కలపాలో చూద్దాము. ఇది చక్కగా ఇలా సెమీ సాలిడ్గా ఉంటే ఇలా బ్రష్ పెట్టి మనము అప్లై చేసుకోవచ్చు, అస్సలు కిందకి రాదనమాట. కొంచెం లిక్విడ్గా ఎక్కువ మీరు పల్చగా కలిపారనుకోండి డికాక్షన్, ఈ హెన్నా మొత్తం అంత కిందకి వస్తా అంటే మనకు ఇట్లా కారిపోతూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, అంత వేస్ట్ అయిపోతాయి కదండి. అందుకని మనం చక్కగా ఇలా సెమీ సాలిడ్గా కలుపుకొని మీరు అట్లీస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టేసుకొని తలకి చక్కగా అప్లై చేసుకొని మీ పనులన్నీ ఏమైనా ఉంటే చేసుకోండి. తర్వాత హెడ్ బాత్ చేయండి. లైట్గా షాంపూ పెట్టండి, ఎక్కువ అవసరం లేదు. షాంపూ పెట్టకపోయినా ఏం కాదు, కొంచెం గోరువెచ్చని వాటర్తో మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత మీరు ఇండిగో అప్లై చేయండి, లేదా మీరు ఇమీడియట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అంత పెద్ద రిజల్ట్స్, ఎక్కువ రిజల్ట్స్, బాగా బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే కనుక ఒక 6 అవర్స్ తర్వాత అప్లై చేయండి, లేదా మరుసటి దినము మనం ఇండిగో కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇండిగో మీకు కొద్దిగా కలిపి చూపిస్తాను. ఇది మనం కలిపినటువంటి హెన్నా, ఇది ఇండిగోకి చిన్న కప్పులో మీకు చెప్తాను. కొంచెం గోరువెచ్చటి వాటర్ తీసుకోండి ఇందుకోకి, కొద్దిగా వేసి కలిపి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇండిగోలో మీరు కొంచెం గోరువెచ్చటి వాటర్ అయినా కలపచ్చు, లేదా కొంచెం హాట్ వాటర్ కలిపినా కూడా మంచిగా కలపడానికి ఈజీగా ఉంటుంది. అండ్ హెన్నా అప్లై చేసినట్టు ఇండిగో రాదు కదండి, కొంచెం పడిపోతూ ఉంటుంది. కాబట్టి అందరూ నన్ను అడుగుతూ ఉంటారు ఇది ఎట్లా కలపాలని. కొంచెం టైం పడుతుందండి ఇండిగో కలుపుకోవడానికి. మీరు కొంచెం గోరువెచ్చటి వాటర్ కలిపితే ఇంకా ఈజీగా కలపడానికి వస్తుంది అనమాట. ఈ స్మెల్ పడదు కొంతమందికి ఇండిగో అనేది, ఇది ఒక రకంగా ఉంటుంది ఈ ఆకు అనేది. కాకపోతే ఎప్పుడైనా మనము ఈ ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు ఏదైనా కూడా మనం కొద్దిగా మీరు టెస్ట్ చేసుకొని పెట్టుకోండి. అంటే కొంతమందికి ఎలర్జిక్ ఉంటారు, దేనికి ఎలర్జిక్ ఉంటారో తెలియదు. ఫస్ట్ టైం ఏది అప్లై చేసినా కూడా మనం కొద్దిగా ఎలర్జిక్ ఉంటే లైట్గా అప్లై చేసుకొని ఓకే ఏం ప్రాబ్లం లేదు అని అనుకున్నప్పుడు మనము ఇలా వాటిని ఈజీగా అప్లై చేయాలి. చూడండి ఎంత చక్కగా ఎంత స్మూత్గా ఉందో. దీన్ని బ్రష్ తోటి మనము వైట్ హెయిర్కి ఎక్కడెక్కడైతే మనము ఈ హెన్నా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ 6 అవర్స్ తర్వాత కానీ మనము ఇండిగో అనేది అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, హెన్నా అప్లై చేసుకున్న తర్వాత 6 అవర్స్ అయ్యాక
మళ్ళీ మనము ఇండిగో అప్లై చేయాలి. అప్పుడే మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. అంతేగాని మీరు వెంటనే ఇమీడియట్గా అప్లై చేయడము, సరిగ్గా హెన్నా ఎఫెక్ట్ రాకుండానే హెన్నా కూడా మంచి కలపాలి. కలిపితే మంచి కలరింగ్ రావాలి ఆ వైట్ హెయిర్ అనేది. అప్పుడు ఆ బ్రౌన్ హెయిర్ని ఈ ఇండిగో అనేది నల్లగా వేస్తుంది అనమాట. డైరెక్ట్ ఇండిగో అప్లై చేసుకుంటే మీకు జుట్టు అనేది నల్లగా అవ్వదండి. హెన్నా అప్లై చేస్తేనే ఇండిగో దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది ఓకే. ఈరోజు చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను కదా హెన్నా ఎలా అప్లై చేయాలనేది. అలాగే అది వాష్ చేసుకున్న తర్వాత 6 hours అయ్యాక సేమ్ అలాగే మీరు ఇండిగో కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఇఫ్ పాసిబుల్ నేను అప్లై చేసుకుంటాను కాబట్టి అది నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలో షేర్ చేస్తానండి. ఇది చిన్న వ్లాగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెన్నా కలుపుకోవడంలో, అలాగే మీకు ఈ హెర్బల్ హెన్నా కావాలన్నా, ఇండిగో కావాలన్నా, ఆయిల్స్ కావాలన్నా, అలాగే ప్లాంట్ ఫెర్టిలైజర్స్ కావాలన్నా మీరు జ్యోతి గార్డెన్కి వెళ్ళి మీరు జ్యోతి న్యాచురల్స్లో డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. మీరు అలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు మీ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే చక్కగా ఆకులన్నీ మీరు ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకొని ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. పచ్చిది కూడా అప్లై చేసుకోవచ్చు. రకరకాల మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాపర్గా మనం వెళ్ళే మెథడ్ అనేది ఎఫెక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. సరేనా? ఉంటా మరి. బాగుందా? ఈరోజు యూజ్ అయిందా? మీరు తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి లాగ్తో జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నాసుకు నో బాగుంది.